హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలనుకుంటున్నాం. సమాజంలో జరుగుతున్న అరాచకాలు, అన్యాయాలు ఫ్రెండ్స్, ఆడవాళ్ళు ఎంత అయినా కానీ ధైర్యవంతులే కావచ్చు, త్యాగశీలులే కావచ్చు, మోసపోయేళ్ళు కూడా ఆడవాళ్ళే కూడా చాలామందికి కూడా తెలుసు. స్వార్థంతో వాడుకునేవాళ్ళు, అన్యాయంగా అక్రమంగా అవసరం తీరిపోయిన తర్వాత అన్యాయం చేసేవాళ్ళు కూడా చాలామంది రూపంలో ఉండేది ఎవరు అంటే మగవాళ్ళే ఫ్రెండ్స్. ఎందుకంటే మీ స్వార్థం మీరు చూసుకుంటారు, ఆడవాళ్ళ స్వార్థం ఆడవాళ్ళు చూసుకుంటారు. ఎవరు చూసినా స్వార్థం అనే ముసుగుతోనే అన్యాయం అయిపోతుంటారు. కానీ కొంతవరకు మీ కుటుంబం కోసం, మీ ఫ్యామిలీ కోసం, మీ పిల్లల కోసం ఒకసారి మీరు వెనకదిరిగి ఆలోచించండి. మోసపోయే ప్రతి మగవాడు ఆడదాని చేతిలో ఓడిపోయిన వాడు ఏం చేస్తున్నాడు? తట్టుకోలేక ప్రాణాలు తీస్తున్నాడు, భరాంచలేక ఆడదాన్ని అవమానపరుస్తున్నాడు, ఓటమిని అంగీకరించలేక ఆడదాన్ని ఒక శత్రువులాగా భావిస్తున్నాడు. నీకు అవసరం లేని వస్తువులు, నీకు ఉపయోగం లేనప్పుడు విసిరి పడేస్తున్నావు. నీకు ఉపయోగం ఉన్నంత వరకు దేవతలాగా పోల్చుకుంటున్నావు. స్వార్థం ఎప్పుడూ కూడా ఒకవైపు నుంచి మొదలవదు ఫ్రెండ్స్, రెండు వైపుల నుంచి మొదలైతే ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోనండి. న్యాయమైన అన్యాయమైన ఫ్రెండ్స్, ఒకరు ఆలోచిస్తే మరొకళ్ళు ఆలోచించరు, ఒకళ్ళు మోసం చేస్తే మరొకళ్ళు న్యాయం చేయరు. ఓపిక ప్రతి మనిషికి అవసరం కాబట్టి ఎంతో కొంత ఓపికతో ఉండి చూడండి. కొంతైనా మీ కుటుంబానికి మేలు చేయగలుగుతారని ఆశ.